గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈరోజు మన సందీప్ గారు మనకు మోడల్ ఫార్మరు, ఎందుకంటే మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తుండే ప్రస్తుతం మన యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఈ సంవత్సరము 2026-27 సంవత్సరం కానీ మనం తన ఫామ్ ఏ రకంగా డెవలప్ చేసిండో మీరు చిన్న వీడియో రూపంలో చూడవచ్చు. అందరూ తన మాటల్లో కొన్ని విందాం. ఎందుకంటే మనం గతంలో సిఆర్పిస్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కంప్లీట్ అయింది, 5 రోజుల శిక్షణ కార్యక్రమం. దాంతోపాటు మనం బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ బీఆర్సీస్ కూడా ఒక 20 అయినాయి, 20 క్లస్టర్స్ కూడా గుర్తించి వాళ్ళకు ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరొక 2 క్లస్టర్స్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. మరొక బీఆర్సీ కూడా మనకు ఇంకోటి అదనంగా శాంక్షన్ చేయడం జరిగింది యాదాద్రి భువనగిరికి. అది కూడా ప్రస్తుతం నారాయణపూర్ మండల్ని ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం 2026లో 27 సంవత్సరంలో ఈ సంవత్సరానికి సంబంధించి మోడల్ ఫార్మర్ ఫీల్డ్లో ఏమున్నది అనేది ఒకటి వ్యవసాయ శాఖ నుంచి మనం అడిగినప్పుడు మన సందీప్ గారి ఫీల్డ్కి రావడం జరిగింది. ఇది నెమ్మలి గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మోడల్ ఫామ్లో ఉన్నాం ఇప్పుడు మనం. మీరు చూడవచ్చు క్రాప్స్ అందరూ. తన మాటలో కొన్ని ఇందరు మీరు ఏమేమి క్రాప్ చేసిర్రు, ఈ సంవత్సరం ఏమేమి క్రాప్ డెవలప్ చేసారు ఒకసారి మీరు వివరించండి. అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్లుగా ఇది నమ్మలే గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మనం ఉన్నాం. ఇది నా ఫామ్ వచ్చేసి 6 acres ఫామ్. దీంట్లో నేను 365 days వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకునే విధంగా వెజిటేబుల్స్ నేను ఎవ్రీ మంత్ ప్లాంటేషన్ చేస్తాను ½ acreలో. సో అలాగే ఈ మంత్ కూడా ఒక ½ acre వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, సీజనల్ వెజిటేబుల్స్ మేము నాటుకుంటాం అనమాట. సో అట్లా ఈ మంత్ కూడా ½ acre ప్లాంటేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. సో వెజిటేబుల్స్కి వచ్చేసి టమాటో, మిర్చి, వంకాయ, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, గోకరకాయ, బెండకాయ, ఇవైతే మేము రెగ్యులర్గా పండిస్తాము. కొన్ని 2-3 మంత్స్లో కొన్ని వెజిటేబుల్స్ రావు. ఆ 2-3 మంత్స్ తప్ప ఇయర్ లాంగ్ మేము ఆ వెజిటేబుల్స్ని గ్రో చేస్తాము. సో అండ్ మా ఉద్దేశం మాత్రం ఫార్మర్స్కి లో ఇన్పుట్ కాస్ట్లో ఈ మంచి ఈల్డ్ తీసుకోగలగాలి. ఆ తీసుకున్న మంచి ఈల్డ్ని డైరెక్ట్ కన్జ్యూమర్స్కి అమ్మగలగాలి. సో ఈ లైనప్లో నేనైతే ఉన్నాను. అన్ని లో కాస్ట్లోనే ప్రొడక్షన్ అయితే చేస్తున్నాను. ఈ ప్రొడ్యూస్ని కూడా డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి నేను అమ్మగలుగుతున్నాను. నా నుంచి మాత్రం ఇది అందరికీ ఫార్మర్స్కి కూడా నేను ఇచ్చే సలహా, డైరెక్ట్ కన్జ్యూమర్స్కే మనం అమ్మాలి అనేది. అండ్ ప్రొడక్షన్లో కూడా ఇప్పటివరకు నేను అప్ టు మార్కెట్ ఉన్నాను, ఎక్కడైతే తగ్గినట్టయితే లేదు. కాకపోతే కొన్ని సీజనల్ కానప్పుడు కొన్ని వెజిటేబుల్స్ నుంచి మనం క్రాప్ తీయలేము. అది గుర్తుపెట్టుకొని ఏ మంత్లో ఎలాంటి వెజిటేబుల్స్ మనం గ్రో చేసుకోవాలనేది కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్ అయితే ఉన్నాయి, మనం వీడియోలో చూడవచ్చు. మనం ఇంకా జీవామృతము, ఘనజీవామృతము, కషాయాలు మీరు ఏమేమి తయారు చేస్తున్నారు ఒకటి. రెండోది ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు ఏమేమి పంటలు కూడా ఉన్నాయి. సో క్రాప్ మనము రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ గురించి అయితే నా ఉద్దేశంలో నేను నా ఫామ్లో చూస్తుందైతే మేజర్గా ఈ గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ గ్రో చేసుకోవడం. ఈ జనుము, జీలుగు, పెసర్లు, బొబ్బెర్లు ఇవి పంట వేసే కంటే ఒక నెల రోజుల ముందే ఆ పొలంలో మనం ఇవి చల్లుకొని ఒక నెల రోజులు అవి పెరిగిన తర్వాత పూత దశలో ఉన్నప్పుడు, కాత రాకముందుకు, కాత వస్తే ఏమవుతుందంటే మనం అల్లనే కళ్ళే దున్నినప్పుడు ఈ కాత వచ్చినాయే మళ్ళీ మనకి ఎక్కువ కలుపులాగా తయారై పొలంలో మొలుస్తాయి. అవి పూత మీద ఉన్నప్పుడే మనము పొలంలో కళ్ళే దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత కొద్దిగా మనం ఘనజీవామృతం వేసుకున్నట్లయితే మనము దున్నుకున్న ఆ గ్రీన్ మాన్యూర్ అంతా కూడా డీకంపోజ్ అయిపోవడానికి త్వరగా అవకాశం ఉంటుంది. సో గ్రీన్ మాన్యూర్ దానిపైన కవడంగ్ అనేది మనం మంచిగా వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ ఇన్పుట్స్తోని మనం క్రాప్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. సో ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇచ్చుకున్న తర్వాత నేను నా ఫామ్లో అందించేది మొక్కలకి అయితే ద్రవ జీవామృతము, వేస్ట్ డీకంపోజరు, పుల్లటి మజ్జిగ, ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అందిస్తాను. దాంతోపాటు ఈ పురుగు నివారణకి ఖచ్చితంగా నీమాస్త్రం అయితే స్ప్రే చేస్తాను. 15 daysకి ఒకసారి ఖచ్చితంగా తోట మొత్తం నీమాస్త్రం స్ప్రే చేస్తాము. దాంతోపాటు స్టిక్కీ ప్యాడ్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, ఈ 2 ట్రాప్స్ మాత్రం ఖచ్చితంగా మేము వాడతాము. దీనివల్ల చాలా వరకు కొంచెం మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పెస్ట్ అటాక్ని. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం నూతనంగా ఎండాకాలం టైంలో కూడా తను నాటినే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫీల్డ్లో మనం చూడవచ్చు. ఇప్పుడు బీర కానీ, తర్వాత అక్కడ జనుము కానీ, వంకాయ, టమాటా, మిర్చి, ఇటు మునగ, మ్యాంగో, తర్వాత అరటి, రకరకాల క్రాప్స్ ఉన్నాయి. అవి ఒకసారి మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాం. ఇందులో భాగంగానే మనం ఈ సంవత్సరం ముఖ్యంగా సిఆర్పిస్ అందరికీ మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సిఆర్పిస్ అందరూ కూడా ప్రతి రైతు ఒక్కొక్క సిఆర్పికి
60 మంది 65 మంది ఒక క్లస్టర్లో ఇద్దరు సిఆర్పిస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వే ఫార్మేటు కృషి యాప్లో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి సిఆర్పి కూడా ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. ఆ రికార్డు ప్రకారంగా ఊళ్ళో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకు 2-3 ఎకరాలు ఉంటే కనీసం 1 ఎకరం అన్నా మీరు న్యాచురల్ ఫార్మింగ్లో చేయాలన్న ఉద్దేశంతో గట్టి వాళ్ళని ప్రోత్సహించి రైతు వేదికలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఏఈఓ కానీ ఏఓ కానీ వీళ్ళందరి సహకారం పూర్తిగా తీసుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డిఓ గారి సహకారంతో కానీ వారి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులందరి ప్రోత్సాహం ఏడీఏలు డిఏఓలు అందరూ కూడా పూర్తిగా మద్దతు తీసుకొని పూర్తిగా విజయవంతం ఈ సంవత్సరం మనం శిక్షణ పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక కూడా మంచి విజయవంతంగా ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మనం మొదటి సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన కార్యాచరణ యాక్షన్ ప్లాన్ అనేది మొదలైంది. జీలుగు విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన వెంటనే వాళ్ళు రైతులకు అందించి అవన్నీ కూడా అందించి పొలంలో వేయడం జరిగింది. ఇప్పుడు వర్షాలు పడగానే వాటిని దున్ని మళ్ళీ భూమిలో వాళ్ళకి కావాల్సిన వరి కానీ పత్తి కానీ కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ రకరకాలుగా ఉన్న రైతులందరినీ కూడా మనం సేకరించి ఒక 3-4 ఫామ్స్ మంచి ఫామ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లా అటు ఆ కోసకు ఈ కోసకు మధ్యన రైతులను ఇక్కడ ఎక్స్పోజర్ తీసుకొచ్చి చూపించడానికి కూడా మనం క్షేత్ర సందర్శనల కోసం ప్లానింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ లోకల్ నేషనల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్గా మిత్రా ఫౌండేషన్ సహకారంతో ఇటు రైతులని అందరినీ కూడా సంయుక్తం చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇంకా భవిష్యత్తులో ఇటు వ్యవసాయ శాఖ వారి పూర్తి సహకారం మద్దతు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇవ్వాల్సిన శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఇటు బీఆర్సీకి సంబంధించిన బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్కి సంబంధించిన మెటీరియల్ కూడా అందడం జరిగింది. ఆ మెటీరియల్ తోటి ఇప్పుడు రైతులకు కావాల్సిన ఏదైతే మనం ఇన్పుట్స్ ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా సంసిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ తరఫున మన న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి మన సిఆర్పీలు, మన బీఆర్సీలు, మోడల్ ఫార్మర్సు మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన దగ్గర ఇంకెవరైనా ఆర్గానిక్ ఫార్మర్స్ మంచిగా చేస్తున్నారు సార్, మన లోకల్లో ఐడియా ఉన్నారు. మొన్న వలిగొండ మన నుంచి ఒక అతను వచ్చింది, 2.5 చేసుకుని సంవత్సరం స్టార్ట్ చేస్తుంది. నిజంగా జోన్లో చేసేవాళ్ళు 2 బీ బాక్సులు ఇస్తాను మీకు ఫామ్లో ఉన్నది. జనరల్గా మనం జనుము జీలుగుని భూమిలో కలిదుంటాం కదా. ఈసారి నేనేం ట్రై చేస్తాను అంటే రేజ్డ్ బెడ్స్ని, పర్మనెంట్ రేజ్డ్ బెడ్స్ ఉంటాయి, దీన్ని డిస్టర్బ్ చేయను ఇంకెప్పటికీ, ఇదితోనే ఉండాలి. సో నేనేంటంటే ఈ జనుముని పీకి మొత్తం వాటిని చాప్ చేసి 3-4 ఇంచుల కింద మొత్తం కట్ చేసి అట్లా పరుద్దామనేది ఆలోచన.
మల్చింగ్ షీట్, ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడకుండా ఇదే మల్చింగ్ షీట్ లాగా మొత్తం పెరగకపోతే 2 రోజులు అయితే ఎండిపోయిన తర్వాత కొన్ని రోజులు అయినాక దాన్ని సందు చేసుకొని విత్తనం పెట్టేసుకుంటే అన్నీ సరిపోతుంది. ఆ మెయిన్ క్రాప్ గ్రో అయిన తర్వాత మొత్తం పంట తీసుకున్నాక మెయిన్ క్రాప్ని కట్ చేస్తే మళ్ళీ ఒకసారి మనం జనముని గ్రో చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని వేసినట్లయితే ఇక పర్మనెంట్గా మంచి మల్చి అయిపోతుంది. అదే పట్టుకుంటే డిగ్రేడ్ అవుతున్న కొద్దీ భూమికి బలం అవుతుంటుంది. మనం డిగ్రేడ్ అయినప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ జనం గ్రో చేసుకొని మళ్ళీ అలా మల్చిగా చేసుకోవచ్చు అనేది ఆలోచన. అందుకే ఇలా టెస్ట్ చేద్దామని అది జనము, ఇందులో జీలుగు, దానిలో జనము, జీలుగు, పెసర్లు, బొబ్బర్లు కలిపి అలికిన. సో మంచిగా వచ్చింది. జనము ఆకు మంచిగా వెడల్పు ఉండడం వల్ల నాకు జనము బెటర్ అనిపిస్తుంది. సో జనము, పెసర్లు కలిపి అలికి దాన్ని అలా చేయడం బాగుంది కూడా, ఇది బాగా క్వాలిటీ ఉంది. ఇది మంచిగా దీంట్లో కట్ ఎక్కువ ఉంది, ఆకు తక్కువ ఉండడం అనిపిస్తుంది. దీంట్లో మ్యాండరింగ్ బాగా డెవలప్ అవుతుంది. దీన్ని ఇట్లా చేసుకుంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చేమో అని ప్రయత్నం చేశారు. ఇంకా ఎట్లా క్లోజ్ చేయాలి చెప్పిన కంటెంట్ నాకు ఏం చెప్పు. సో అటువైపు నేను తీగ జాతి పెట్టాను, ఇటువైపు చెట్టు జాతి పెట్టాను. తీగ జాతి కొంచెం స్పేసింగ్ ఎక్కువ ఇచ్చాము, చెట్టు జాతికి స్పేసింగ్ తక్కువ ఇచ్చాము. దీంట్లో ఏంటంటే వన్స్ ఒకసారి ఈ ఏవైతే మనం కూరగాయ మొక్కలు పెట్టుకుంటామో ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫీల్డ్లో ప్లాంటేషన్ చేసుకుంటే మనకి ఎప్పటికీ ఈల్డ్ ఉంటుంది. ఒక 40 డేస్లో మన క్రాప్ స్టార్ట్ అవుతుంది. సో 40 డేస్ క్రాప్ ఈల్డ్ ఇస్తుంది. ఆ 40 డేస్లో మనం ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేసిందో అప్పుడు మనము నెక్స్ట్ ఫీల్డ్లో ప్లాంటేషన్ చేసుకుంటే ఇక్కడ వెజిటబుల్స్ అయిపోయే లోపల మనం నెక్స్ట్ ఫీల్డ్లో తీసుకోవచ్చు. సో ఇలా కంటిన్యూస్గా తీసుకుంటే కన్సిస్టెంట్గా మార్కెట్లో మనం కస్టమర్స్కి ఇవ్వగలిగితే కస్టమర్స్ కూడా మన దగ్గర ఎప్పుడు కొనడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎండలో ఎంత సమ్మర్లో మనకు వెజిటబుల్స్ వస్తాయా అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. కానీ నేను చూసిన ఈ సమ్మర్ ఎక్స్పీరియన్స్ మాత్రం సమ్మర్లో బెండకాయ, వంకాయ, సోరకాయ, బీరకాయ ఈ 4 వెరైటీస్ మాత్రం మంచి ఈల్డ్ అయితే వచ్చింది. మునక్కాయ. సో ఈ 5 వెరైటీస్ అయితే మంచి ఈల్డ్ అయితే త్రూ అవుట్ సమ్మర్ నాకు వచ్చింది. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పటి వరకు ఆల్ లాంగ్ ద సమ్మర్ మంచి ఈల్డ్ అయితే ఈ వెజిటబుల్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సందీప్ గారు. మన సిఆర్పిస్ అందరికి కూడా సందీప్ లాస్ట్ టైం మనకు శిక్షణలో భాగంగా అందరికీ సందర్శన నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది. తన ఫీల్డ్లో మొదటి నుంచి తను మోడల్గా మంచి ఎడ్యుకేషనలిస్ట్ ఉండి తను మంచి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండి కూడా తను చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని న్యాచురల్ ఫార్మింగ్ మోడల్గా చేస్తున్నారు. కాబట్టి తనని కలెక్టర్ గారు కూడా గుర్తించి తన యొక్క పండించిన పంటని అవుట్లెట్ రూపంలో అక్కడ కలెక్టరేట్లో చిన్న స్టాల్ రూపంలో ప్రతి సోమవారం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు ప్రోత్సహించి తన స్టాల్ని కూరగాయలన్నీ కూడా అక్కడ మార్కెట్లో అధికారులకు తర్వాత అక్కడికి విజిటర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చాలామంది వినియోగదారులకు తన కూరగాయలు కూడా అందిస్తుండు. మంచి డిమాండ్ కూడా ఉంది తనకు. ఇంకా భవిష్యత్తులో ఈ రకంగా మంచిగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం పర్మనెంట్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసి ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నాడు. అదే రకంగా తనకు భవిష్యత్తులో ఇప్పటివరకు ఆర్గానిక్ ఫార్మర్గా న్యాచురల్ ఫార్మర్గా చేస్తున్నట్టు సర్టిఫికేషన్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. కాబట్టి తనకు భవిష్యత్తులో మంచి ఈ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికేషన్ చేస్తూ గుర్తించాలని మేము కూడా మిత్రా ఫౌండేషన్ నుంచి సర్టిఫికేషన్ ఏజెన్సీగా ఉన్నాం. కాబట్టి తనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మర్గా సర్టిఫికేషన్ క్లియర్ చేయడం జరుగుతుంది తొందరలోనే. కాబట్టి దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ముందు తీసుకుపోతున్నందుకు వీరందరికీ, తర్వాత మన మిత్రా ఫౌండేషన్ తరఫున ఇటు సిఆర్పిస్కి, బీఆర్సీస్కి, తర్వాత వ్యవసాయ శాఖ అధికారులకు, తర్వాత ఉద్యాన శాఖ అధికారులకు అందరి తరఫున మన మిత్రా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ప్రోత్సహించి మంచిగా ముందు తీసుకుపోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.